भगवान् व्रजे सतनाय तद्धाम वृन्दावनम् रम्या काचिदुपासना व्रजवदो वर्गेण या कल्पिता। श्रीमद्भागवतं प्रमाणममालम् प्रेमापुमार्दो महा। श्रीचैतन्य महाप्रभो मतमिदं तत्र दरो न पर। योऽन्ता प्रवेश्य मम वा चमनं प्रसुप्ता संजीवयस्य किल शक्तिधरा स्वधाम्ना। अन्यस्तहस्तश्रवणा स्मरणातिगादि प्राणानमो भगवते पुरुषाय तुभ्यम्। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। భాగవత భక్తులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. శ్రీమద్ భాగవతం 11వ స్కందం భాగవత ధర్మం కోసము శ్రీ నారద మహర్షి వసుదేవుడికి చాలా అద్భుతంగా చెప్పారన్నమాట. ఈ 11వ స్కందము ముక్తి తత్వానికి సంబంధించింది. ముక్తి అంటే చాలామంది అనుకుంటారు చనిపోయిన తర్వాత ముక్తి అంటే అనేక రకాలు ఉందన్నమాట. చనిపోయిన తర్వాత వైకుంఠానికి వెళ్తారు, అది ఒక రకమైన ముక్తి. సో ముక్తిలో అనేక రకాలు ఉంది. దుఃఖం నుంచి నివృత్తి అయి సుఖానికి వచ్చినా అది ముక్తిలా అనిపిస్తుంది. ఒక గంట సేపు మనం జర్నీ చేసాం అనుకోండి, ఒక ట్రైన్లో రద్దీ గల ట్రైన్లోని, లోకల్ ట్రైన్లోని బాగా రద్దీగా ఉంటుంది. జనం కిటకిటలాడుతూ ఉంటారు. మనకు అనిపిస్తూ ఉంటుంది మన గమ్యస్థానం ఎప్పుడు వస్తుంది, నేను ఎప్పుడు దిగిపోతాననేసి. వెంటనే మన స్టేషన్ రాగానే దిగుతాము. అప్పుడు ఏమనిపిస్తుంది, అమ్మయ్యా ఈ కిటకిటలాడుతున్న జనం నుంచి బయటకు వచ్చాను, నేను ఇప్పుడు ఊపిరి పీల్చుకోగలుగుతున్నాను, హాయిగా ఉంది. ఇది ఒక ముక్తి అన్నమాట. అంటే దుఃఖం నుంచి నివృత్తి అయ్యాడనమాట. సో ముక్తి అనేది రకరకాలుగా ఉంటుంది. సో నిజమైన ముక్తి ఏంటి? ఈ ముక్తి ఏకాదశ స్కందం 11వ స్కందం ఏ ముక్తి కోసం చెప్పడం జరుగుతుంది. ఏ ముక్తి అంటే జీవుడు తన నిజ స్వరూపంలో స్థితి అవ్వడమే ఇదే నిజమైన ముక్తి. జీవుడు తన నిజ స్వరూపంలో స్థితుడైపోవాలన్నమాట. జీవుడి యొక్క నిజ స్థితి ఏంటి? జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్యదాస్. జీవుడి యొక్క స్వరూపం ఏంటి? కృష్ణుడి యొక్క దాసోహం చేయడము, దాస్యంగా ఉండడం. ఇదే ముక్తి, ఇదే జీవన్ముక్తి. ఇది తెలుసుకుంటే ఈ జన్మలోనే జీవన్ముక్తి, బ్రతుకుంటుండగా ముక్తి పదం పొందగలము. చనిపోయిన తర్వాత ముక్తి వస్తుందో రాదో అది తర్వాత సంగతి.
జీవన్ముక్తి పొందడం ఇదే. దీన్ని జీవుడు తన నిజ స్థితిలో స్థితి అయిపోవడం, ఆ నిజ స్థితిలో స్థితి అవ్వడము ఎలా అనేది ఈ భాగవత ధర్మంలో చెప్పడం జరిగింది నారద మహర్షి వసుదేవుడికి. సో వసుదేవుడు అనేక ప్రశ్నలు వేశాడనమాట. నారద మహర్షి వసుదేవుడు ఇంటికి రావడము, వసుదేవుడు నారద మహర్షికి సేవ చేయడము, సేవ అయిపోయిన తర్వాత భాగవత ధర్మం యొక్క ఉద్దేశం ఏంటి, భాగవత ధర్మం ఏంటి, సో అనేక రకాల ప్రశ్నలు వేసి భాగవత ధర్మం తెలుసుకున్నారన్నమాట. సో ఇదే ప్రశ్న మిథిల రాజ్యంలో జనక మహారాజు విదేహుడు నిమి మహారాజు నవయోగేంద్రులకు అడిగారనమాట. సేమ్ ఇదే ప్రశ్న. సో నవయోగేంద్రులు జనక మహారాజుకి చెప్పగా అదే రిపీటెడ్ నారద మహర్షి వసుదేవుడికి చెప్పగా ఇదే ఇతిహాసము, ఇదే సంఘటన సుఖదేవ్ గోస్వామి భాగవత ధర్మము సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్పడం జరిగింది గంగా తటాన. అదే విషయాన్ని మళ్ళా నైమిసారణ్యంలో సూత గోస్వామి సౌనకాది ఋషులకి చెప్పగా అదే విషయము నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో అద్భుతమైన భాగవత ధర్మం కోసం చెప్పాడు అన్నమాట. గత వారం మనం అందరం కూడా తెలుసుకున్నాము, వసుదేవుడి ఇంటికి నారద మహర్షి రావడము, ఆయనకి సేవ చేయడము ఎన్నో విధాలుగా. సో వసుదేవుడు అనేక విధాలుగా ప్రశ్నించిన తర్వాత భాగవత ధర్మం కోసం అడిగిన తర్వాత ఇక్కడ నారద మహర్షి ఏ విధంగా భావన ప్రస్తావిస్తున్నారో మనం తెలుసుకుందాం. శ్రీ సుఖవాచ. సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నారనమాట. తన తరపున ఒక శ్లోకము కమెంటరీగా చెప్తున్నారనమాట. రాజన్నేవ కృతో ప్రశ్నో వసుదేవానధీమత ప్రియస్త మహాదేవర్షి హరే సంస్మృతో గుణే హరే సంస్మృతో గుణే. సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి ఈ విధంగా చెప్తున్నారనమాట. వసుదేవుడు నారద మహర్షికి ఇవన్నీ అడిగి నారద మహర్షి యొక్క భావన తన తరపున సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నారనమాట. ఏమని రాజన్ నేవ కృతో ప్రశ్నో, రాజన్ నేవ కృతో ప్రశ్నో. ఈ విధంగా వసుదేవుడు ప్రశ్నించాడనమాట. ఈ ప్రశ్నించడము బుద్ధివంతుడిగా ప్రశ్నించాడు. ఏంటి? రాజన్ నేవ కృతో ప్రశ్నో, కృత ప్రశ్న అన్నమాట. ఒక తెలివిగా ప్రశ్నించాలన్నమాట. దేనికోసము? ఆత్మ కళ్యాణం కోసము ఇలాంటివన్నీ ప్రశ్నించాలి. అంతేగాని లోక వ్యవహారం కోసము ప్రశ్నలు వేయకూడదు ఎప్పుడు కూడా. మహానుభావులు సంత మహాపురుషులు ఎవరైనా మన ఇంటికి వస్తే ఆత్మ కళ్యాణం కోసము మనం ప్రశ్నించాలి. ఇదే విషయం భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. ప్రశ్న ద్వారా సేవ జరిగిపోతుంది అన్నమాట. ఇలాంటి ప్రశ్నలు వేయాలి, ఆ ప్రశ్న ద్వారా శ్రేయ జరుగుతుంది. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. మంచి ప్రశ్న వేయాలి. దేనికోసం వేయాలి? ఏ థియేటర్లో మంచి మూవీ ఉంటుందో, లేకపోతే ఏ షాపింగ్ మాల్లో ఏం మంచి డ్రెస్సులు అమ్ముతున్నారో, ఇల్లు ఎలా నిర్మాణం చేయాలో, ఇవన్నీ అడగడం కాదు. ఎవరైనా మన ఇంటికి ఆచార్యులు కానీ, మహానుభావులు కానీ, శుద్ధ వైష్ణవ భక్తులు కానీ, సాధు మహాత్ములు కానీ ఇంటికి వస్తే ఆత్మ కళ్యాణం కోసము, ఆత్మ శ్రేయ కోసము మనం ప్రశ్న వేయాలంట. అదే బుద్ధివంతుల లక్షణము.
ఋతో ప్రశ్నో వసుదేవేన ధీమత. వసుదేవేన ధీమత. ధీమత అనేది ముఖ్యంగా ఇక్కడ పెట్టడం జరిగింది. ధీమత అంటే బుద్ధివంతుడు చేయవలసిన పని అదే. మిగతా అన్య ప్రశ్నలు అడిగితే బుద్ధివంతులు అనరు, తెలివి తక్కువ వాళ్ళు, తెలివిహీనులు అంటారు. ఒక బుద్ధివంతుడు ఈ విధంగా ప్రశ్నించాలి. ఎందుకు? తన ఆత్మ కళ్యాణం కోసం, ఆత్మశ్రేయం. ఏ ప్రశ్న ఇస్తే ఆ ప్రశ్న ద్వారా, ఆ ప్రశ్న యొక్క జవాబు ద్వారా నాకు శ్రేయ కలుగుతుంది, నాకు ఆత్మ ఉన్నతి కలుగుతుంది, పరమపదం చేరుకోగలను. ఈ జన్మలో ముక్తి, తర్వాత తదుపరి జన్మలో కూడా వైకుంఠధామం, తన జీవుడు తన నిజ స్థితిలో అవ్వడము. ఇలాంటి ప్రశ్నలు వేయాలన్నమాట. సో అందుకనే సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు, రాజ్యన్నేవ కృతో ప్రశ్నో వాసుదేవన ధీమతి. ధీమతి వాసుదేవుడిని బుద్ధిమంతుడు అంటున్నారనమాట. ఈ ప్రశ్న వినిన తర్వాత నారద ముని ఎంతో ప్రసన్న చెందాడంట. సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు. ఎందుకు? ప్రితస్థ మహాదేవర్షి హరే సంస్మరితో గుణే. ఈ ప్రశ్న వేసిన తర్వాత దేవర్షి నారద మునిలోని హరి యొక్క స్మరణ అయ్యింది. ఇది నారద మహర్షి 24 గంటలు తన వీణ వాయిస్తూ నారద ముని భజయ వీణ రాధిక రమణ గానం చేస్తూనే ఉంటాడు. 24 గంటలు కూడా రాధికాపతి రాధానామం కృష్ణనామం జపం చేస్తూనే ఉంటాడు అనమాట. ఇలాగని కాదు, ఈ ప్రశ్న వేసిన తర్వాత నారద మహర్షికి హరిస్మరణ అయింది అలాగని కాదనమాట. విశేషపూర్వకంగా ఇంకా స్మరణకు వచ్చిందనమాట. ఆ లీలల స్మరణకు వచ్చేవి. భగవంతుడి యొక్క లీలలు, దివ్యమైన లీలలు, గుణ రూప లీలలు, ఆయన యొక్క లీలలు ఇంకా స్మరణ ఉత్పొంగుతుంది అనమాట. దేవర్షి హరే సంస్మృతో గుణే, ఆయన యొక్క గుణాలు లీలలు అన్నీ ఇంకా ఎక్కువ అవడం మొదలయ్యేవంట. ఇది ఒక శ్రోత ఈ విధంగా వక్తని ప్రశ్నించాలన్నమాట. ఆ ప్రశ్న ద్వారా చెప్పే వక్తకి భగవత్ స్మరణ అవుతుంది. భగవత్ స్మరణ అయిన తర్వాత తన హృదయంలో భగవంతుడు జాగృతమయ్యి ఆ భగవంతుడే ఇవన్నీ పలికిస్తాడు. ఇదే విషయము ధ్రువ మహారాజు స్తుతి, మొట్టమొదటి స్తుతిలోని శ్లోకం అన్నమాట. యోంత ప్రవిశ్య మమ వాచ సంజీవయస్య కిల శక్తిధర ప్రాణానమో భగవతే పురుషాయ తభ్యం. యోంత మోగపోయిన వాణిని, యోంత ప్రవిశ్య నా అంతరంగంలోకి స్వామి ప్రవేశించి మోగపోయిన వాణిని సంజీవునితో మేలుకొల్పాడు. అలాంటి ప్రాణానమో భగవతే పురుషాయ తుభ్య, ప్రాణం పోసిన భగవంతుడికి నేను నమస్కరిస్తున్నాను. ఇది అన్నమాట. భగవత్ స్మరణ అవుతుంది. ఎప్పుడైతే హృదయంలో భగవత్ స్మరణ అవుతుందో ఆ భగవంతుడే హృదయంలో పలికిస్తాడనమాట. పలికేది భాగవతమే, కానీ పలికించేవాడు శ్రీరామచంద్రుడు. లోపల పలికేది శ్రీరామ బంటుడే, శ్రీరామ కథే, కానీ పలికించేవాడు లోపల ఆత్మారాముడు లోపల పలికిస్తాడనమాట. సో ఈ విధంగా నారద మహర్షికి దేవర్షి హరేర్ సంస్మృతో గుణే, హరి యొక్క గుణాలు మళ్ళా జాగృతమైనట్టుగా స్మరణలోకి వచ్చినట్టుగా అయ్యిందని సుఖదేవ్ గోస్వామి తన తరపున పరీక్షిత్ మహారాజుకి చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు నారద మహర్షి యొక్క భావన ఈ విధంగా చెప్తున్నారనమాట. శ్రీనారద ఉవాచ సమ్యగేతద్ వ్యవసితం భవతా సత్వత సర్షభ
యత్పృచ్ఛసే భాగవతాన్ ధర్మం స్త్వం విశ్వభావన, ధర్మం స్త్వం విశ్వభావనం. ఇక్కడ ఏం చెప్తున్నారు? సమ్యగేత వ్యవస్థితం భవత శాశ్వత వృషభ. సమ్యక్ ఏతత్ వ్యవస్థిత, నీవు చాలా చక్కగా ప్రశ్నించావు. సమ్యక్ రూపంగా ఏతత్ వ్యవస్థితం, వ్యవస్థితం చాలా చక్కగా, చాలా చక్కగా ప్రశ్నించావు. నారద మహర్షి వసుదేవుడు చెప్తున్నాడు అనమాట. యత్ పృచ్ఛసే భగవాన్, నీవు అయినా సరే భవత శాశ్వత ఋషభ, నీవు శాశ్వత వంశంలో జన్మ తీసుకున్నవాడు. ఋషభ, ఋషభ అంటే సర్వశ్రేష్ఠుడు. శాశ్వత వంశంలో జన్మ తీసుకున్నవాడు నువ్వు, ఋషభ సర్వశ్రేష్ఠుడు నువ్వు. ఇలాంటి ప్రశ్న నీ కుమారుని కూడా అడగొచ్చు. ఇలాంటి ప్రశ్న నీ కుమారుడైన కృష్ణుని కూడా అడగొచ్చు. కానీ నీ కుమారుణ్ణి అడక్క, కృష్ణుని అడక్క నన్ను అడిగావు. ఇలా ఈ ప్రశ్న తన కుమారుడు కృష్ణుడే డైరెక్ట్గా అడగవచ్చు, కానీ అలా అడగలేదంట. ఇక్కడ అదే చెప్తున్నారు. శాశ్వత వృషభ, వృషభ అంటే సర్వశ్రేష్ఠుడు అన్నమాట. అన్ని గుణాల్లో శ్రేష్ఠుడు, అన్ని కార్యాల్లో శ్రేష్ఠుడు, అన్ని లక్షణాల్లో శ్రేష్ఠుడు, అన్ని వృత్తిలో శ్రేష్ఠుడు. వాళ్ళని వృషభ అంటారు అన్నమాట. శాశ్వత వంశంలోనే జన్మ తీసుకున్నాడు, సత్వత శ్రేష్ఠుడు అంటారు అన్నమాట. నువ్వు అడిగిన ప్రశ్న ఏతత్ పృచ్ఛసే భగవాన్, నీవు భాగవత ధర్మం కోసము అడిగావు. ధర్మత్వ విశ్వభావన్ యత్ ప్రయచ్ఛతే భాగవతాన్, నువ్వు ఎలాంటిది అడిగావు? భాగవత ధర్మం కోసం అడిగావు. ఈ భాగవత ధర్మం ఎలాంటిది? ధర్మస్త్వ విశ్వభావన. ఎంత అద్భుతంగా చెప్తున్నారు చూడండి. ధర్మస్త్వ విశ్వభావన. ఈ భాగవత ధర్మము సమస్త విశ్వపావనం చేస్తుంది. నువ్వు అడిగే ప్రశ్న సాధారణ ప్రశ్న కాదు సుమా. నువ్వు అడిగే ప్రశ్న ఈ భాగవత ధర్మము ధర్మంస్త్వ విశ్వభావన, సమస్త విశ్వము కూడా పునీతమైపోతుంది. సమస్త బ్రహ్మాండం విశ్వం కూడా పునీతమైపోతుంది. ఈ భాగవత ధర్మం, ఈ భాగవతము, దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది ఎంత శ్రేష్టమైందో ఈ భాగవతము, భాగవత ధర్మము. నారద మహర్షి స్వయంగా వసుదేవుడికి చెప్తున్నాడు అన్నమాట. సమస్త విశ్వము పావనమవుతుంది. ఇది అన్నమాట. ఎప్పుడో వింటాము, వెంటనే రిజల్ట్ వస్తుందంట. వెంటనే రిజల్ట్ వస్తుంది. ఈ భాగవత ధర్మం ఎవరైతే విని ఆచరిస్తారో, వింటారో శ్రద్ధ భక్తితోని, అక్కడ ఉన్న వాతావరణం, సమస్త భూమండలము, విశ్వమండలం అంతా కూడా పావనం అవుతుందనేసి ఎంత చక్కగా ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇలాంటి ప్రశ్నే శ్రీమద్ భాగవతంలోని ప్రథమ స్కందంలోని సూత గోస్వామిని సౌనకాద ఋషులు కూడా అడిగారన్నమాట. అడిగిన తర్వాత సూత గోస్వామి అతి ప్రసన్నం చెందాడనమాట. అతి ప్రసన్నం చెంది ఈ విధంగా చెప్తున్నారనమాట. మునయ సాధుపృష్టోహం భవద్భిలోకమంగళం
యత్కృతం కృష్ణ సంప్రశ్నో యయాత్మాన సుప్రసీదతి. మునయో సాధు పృష్టోహం. ఏ మునులారా, ఏ సౌనకాది ఋషులారా, మీ ప్రశ్న సాధు పుష్టోహం, అతి ప్రసన్నం చెందాను నేను మీ ప్రశ్నల ద్వారా. ఎందుకు? పృష్టోహం, అతి ప్రసన్నం చెందాను. మీరు అడిగే ప్రశ్న, వేసిన ప్రశ్న సాధారణం కాదు. భవద్భి లోకమంగళం, భవద్భి లోకమంగళం, లోకమంతా కూడా మంగళం చేకూరుస్తుంది మీ ప్రశ్నల ద్వారా. యత్కృత కృష్ణ సంప్రశ్నో. ఏం ప్రశ్న వేశారు వాళ్ళు? కృష్ణుడి కోసం ప్రశ్న వేశారన్నమాట. ఈ కృష్ణుడి కోసం ప్రశ్న వేయడము, కృష్ణుడి కోసం చెప్పడము, రామ కృష్ణ విష్ణు ఏదైనా చెప్పడము, ఇది లోకమంగళం అయిపోతుంది. ఇదే విషయం నారద మహర్షి వసుదేవుడికి ఇక్కడ చెప్తున్నారు భాగవతం 11వ స్కంధంలో. ధర్మం స్వ విశ్వభావన, సమస్త విశ్వం కూడా పావనం అవుతుంది. అక్కడ సూత గోస్వామి ఏం చెప్తున్నారు? లోకమంగళం, భవద్భి లోకమంగళం, లోకమంతా మంగళం అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఒకటే, రెండు కూడా. ఇది అన్నమాట. ఇలాంటి ప్రశ్న వేయాలి, ఇలాంటి ప్రశ్న వేయాలి. ఆ ప్రశ్న ద్వారా వాళ్ళు జవాబు చెప్పిన తర్వాత ఆచార్యులు మనకు మనం స్వయం కళ్యాణం జరిగిద్ది, మనకు మంగళకరం జరిగిద్ది, తర్వాత లోకానికి కూడా మంగళకరం జరిగిద్ది. పనికి మాలిన ప్రశ్నలు వేసి తలనొప్పి తెచ్చుకోకూడదు, అవతల స్పీకర్ కూడా తలనొప్పి చేయకూడదు. ఎవరు ఉద్ధరించబడరు ఈ ప్రశ్నల ద్వారా. ఎలాంటి ప్రశ్నలు? పిచ్చి ప్రశ్నల ద్వారా. వీటిని పిచ్చి ప్రశ్నలు అంటారనమాట. పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ వేస్తూ ఉంటారు. దానిలో ఏముంది చెప్పండి? స్వయం పతనం అవుతారు, తర్వాత ఏమి మేలు జరగదన్నమాట. సో అందుకనే మంచి ప్రశ్న వేయాలన్నమాట. అంతేకాదు ఈ ప్రశ్న ద్వారా తర్వాత శ్లోకంలో చెప్తున్నారన్నమాట. శ్రోతో అనుపఠితో ధ్యాత అదృతో అనుమోదితం సద్యం పునాతి సద్ధర్మో దేవ విశ్వద్రోహపి, దేవ విశ్వద్రోహపి. అంతేకాదు మీరు అడిగిన ప్రశ్న సాధారణమైన ప్రశ్న కాదు. ఇందాక ఏం చెప్పారు? లోకమంగళం, సమస్త విశ్వం భావనం అంతా ఏమవుతుంది? ధర్మస్వ విశ్వభావన. ఈ ప్రశ్న ద్వారా, భాగవత ధర్మం ద్వారా సమస్త విశ్వం కూడా పావనం అవుతుంది. తర్వాత ఏం చెప్తున్నారు? శ్రుతో వినినవారు, శ్రుతోహం వినినవారు, వినినవాడు పావనం అవుతాడు. తర్వాత అనుపఠిత, పదే పదే సార్లు దీన్ని చదవడము, వాళ్ళు పునీతులు అవుతారు, ఉద్ధరించబడతారు. ఇక్కడ చెప్పే వాళ్ళకి, స్పీకర్కి అసలు ఛాన్సే లేదు. చూడండి, చెప్పే వాళ్ళకి ఛాన్సే లేదు. మొట్టమొదటి సంఖ్య ఎవరు? శ్రుతోహం, వినినవారు. అనుపఠిత, పదే పదే సార్లు, అనుపఠిత, పదే పదే సార్లు దీన్ని చదివిన వాళ్ళు. అంటే ఒకసారి చదివి వదిలేయడం కాదు, 10 సార్లు చదివి దానికోసం చింతన చెయ్యాలి, మననం చెయ్యాలి. తర్వాత ధ్యాత, దీని గురించి ధ్యానం చేసిన వారు. ఈ భాగవతం కోసం, భాగవత ధర్మం కోసం ధ్యానం చేసేవారు. 10 సార్లు మెడిటేషన్ చేయడం, ధ్యానం చేయడం. అంతేకాదు అదృతో, దీనిని ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళు కూడా ఉద్ధరించబడతారు. చూడండి, ఇంకా అద్భుతమైన విషయము. వినలేదు, చదవలేదు, దీనికోసం ధ్యానం చేయలేదు, ఓకే. దీన్ని ఎవరైతే గౌరవిస్తారో
ఈ భాగవత ధర్మాన్ని ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళు కూడా ఉద్ధరించబడతారు. అద్రితో ఎంత పెద్ద విషయం చెప్తున్నా నారద మహర్షి ఇక్కడ. దీన్ని గౌరవించినా సరే ఉద్ధరించబడతారు. ఈ సమాజంలో వాళ్ళు చదవరు, వినరు, దాన్ని మెడిటేషన్ చేయరు, తిరిగి ఇంకా నింద చేస్తారు. వీళ్ళకి ఏం పని పాటు లేదు. ఇస్కాన్ భక్తులకి, కృష్ణ ధోతి కుడతా వాళ్ళకి ఏమీ పని పాటు లేదు. స్టార్ట్ చేస్తారు జూమ్ క్లాసులని, ఆ క్లాసులని, ఇవన్నీ అవన్నీ, భాగవత సప్తాహాలని. నింద వేయకూడదు, గౌరవించాలి. నువ్వు ఫాలో చేయకపోయినా, నువ్వు చదవకపోయినా, వినకపోయినా దీన్ని గౌరవించాలి. అరే నాకైతే సమయం లేదు, నేను వినలేకపోతున్నాను, నేను చేయలేకపోతున్నాను, చేసే వాళ్ళని సపోర్ట్ చేయడము, తర్వాత ఈ శాస్త్రాన్ని, ధర్మాన్ని గౌరవించడము, ఈ విధంగా చేసినా మేలే జరుగుతుంది. జీవితంలో కళ్యాణం జరుగుతుంది, మేలు జరుగుతుంది. అద్రితో దీన్ని ఆదరించాలి ఎప్పుడు కూడాను. తర్వాత అనుమోదితం, శ్లాఘించిన వారు. అంటే అనుమోదితం అంటే భాగవతం అవుతుంది. తర్వాత రిపీటేటివ్ వక్త శ్రోతాలకు అడుగుతారనమాట, ఎవరైనా ఏమైనా పాయింట్స్ షేర్ చేయగలరా, మీరు ఎంతవరకు విన్నారు, ఎలా విన్నారు, మళ్ళా అనుమోదితం చేయగలరా, నేను చెప్పింది మళ్ళీ రిపీటెడ్ మళ్ళీ మీరు చెప్పగలరా. అంటే వాళ్ళు శ్రద్ధని పరీక్షిస్తారనమాట, ఎంత శ్రద్ధగా ఉన్నారో. ఈ విధంగా శ్రోతాలు వినిన తర్వాత అనుమోదత చేయడము, తిరిగి చెప్పడం అన్నమాట. తిరిగి చెప్పడం అంటే వాళ్ళు చక్కగా విన్నారు, అందుకనే ఎంత చక్కగా వింటారో అంతే చక్కగా అనుమోదితం, తిరిగి చెప్పడం. ఈ విధంగా తిరిగి చెప్పేవాళ్ళు కూడా ఉద్ధరించబడతారు. అనుమోదితం, దీన్ని ఏమంటారు? అనుమోదితం. మళ్ళా రిపీటెడ్ చెప్పడం అన్నమాట. అంటే విస్తారంగా కాదు, షార్ట్ కట్లో ప్రభుజీ ఈ విధంగా బాగుంది, ఈ విధంగా చెప్పారు, చాలా అద్భుతంగా ఉంది భాగవత ధర్మం, ఇంత అద్భుతంగా ఉంది, మాకు కూడా భగవత్ స్మరణ వచ్చింది, భగవంతుడి గుణాల యొక్క ప్రకటనమయ్యాయి. ఈ విధంగా అనుమోదితం చేయాలన్నమాట. సో ఈ విధంగా చేసిన వాళ్ళు కూడా వెంటనే సద్య పునాతి సద్ధర్మో, వెంటనే వాళ్ళు పవిత్రులు అవుతారు. వెంటనే వీళ్ళందరూ కూడా ఏదైతే ఇప్పుడు నారద మహర్షి వసుదేవుడికి లిస్ట్ చెప్పాడో, శ్రుతో అనుపఠిత ధ్యాత అద్రితో అనుమోదితం, వీళ్ళందరూ కూడా వెంటనే పవిత్రులు అవుతారు. అంటే లేట్ కాదు, ఇక్కడ వెంటనే అని చెప్తున్నాను అన్నమాట. సద్య పునాది, సద్య వెంటనే పునీతులు అయిపోతారు. ఏదో సంవత్సరం తర్వాత, 6 నెలల తర్వాత, నెల తర్వాత అక్కడ చెప్పలే, వెంటనే పునీతులు అవుతారు. శ్రద్ధ దీని అన్నిటికీ ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంది? శ్రద్ధ మీద ఆధారపడి ఉంది. శ్రద్ధతో వినాలి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? సద్య అనమాట. సద్య వెంటనే, పునాతి సద్ధర్మ, వెంటనే పావనం అవుతారు. సత్యం వెంటనే పావనం అవుతారనమాట. అంతేకాదు నారద మహర్షి ఇంకా అద్భుతమైన విషయం చెప్తున్నారనమాట. ఇవన్నీ ఒక వంతు, ఇప్పుడు చెప్పేది ఒక వంతు అనమాట. నారద మహర్షి ఇప్పుడు ఏదైతే చెప్తున్నాడో అద్భుతం. తర్వాత ఏం చెప్తున్నారు లాస్ట్లోని? దేవ విశ్వద్రోహి అపి, దేవ విశ్వద్రోహి అపి, ఎంత పెద్ద విశ్వద్రోహి కానీ, ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎంత పెద్ద విశ్వద్రోహి అంటే దేశద్రోహి, విశ్వానికి ద్రోహం చేసిన వాళ్ళు, దేశద్రోహం చేసిన వాళ్ళు, రాష్ట్ర ద్రోహాన్ని చేసిన వాళ్ళు, తర్వాత గ్రామానికి, ఇళ్ళకి ద్రోహం చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఈ ద్రోహులు, దేశద్రోహులు. ఇక్కడ అదే చెప్తున్నారనమాట. ఎంత పెద్ద విశ్వద్రోహి కానీ, తర్వాత దేవద్రోహి కానీ, దేవ అంటే దేవతల పట్ల ద్రోహం చేసేవాళ్ళు కానీ, దేవతల పట్ల కూడా మనం ద్రోహం చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు, తెలిసో తెలియకో. దేశం పట్ల ద్రోహం చేస్తాము,
దేవతల పట్ల కూడా ద్రోహం చేస్తాము. భాగవతం ధర్మం వింటే పవిత్రులు అవుతారు. దేవ విశ్వద్రోహి అపిహి. ఎంత పెద్ద దేశద్రోహి కానీ, ఎంత పెద్ద విశ్వద్రోహి కానీ ఈ భాగవత ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వెంటనే పవిత్రులు అవుతారు. ఎంత పెద్ద విషయం నారద మహర్షి ఇక్కడ చెప్పడం జరిగింది. మా గురు మహారాజు ఈ భాగవత ధర్మం కోసం లెక్చర్ ఇస్తూ ఈ శ్లోకం బట్టి, ఎప్పుడైతే ఈ శ్లోకం వచ్చిందో మహారాజు గారు చెప్తూ ఉంటారనమాట. ఈ భాగవత ధర్మము చిన్న చిన్న జైల్లోని, పెద్ద పెద్ద జైల్లోని, సెంట్రల్ జైల్లోని ప్రవచనాలు చెప్పాలి. ఈ భాగవత ధర్మం కోసము భాగవతం అక్కడికి వెళ్ళి చెప్పాలంట. ఎందుకంటే జైల్లో అందరూ కూడా దేశద్రోహిలే. జైల్లో ఉన్న వాళ్ళందరూ దేశద్రోహిలు, దేవద్రోహిలే. వాళ్ళు గనక ఈ భాగవత ధర్మం వింటే ఎవరో ఒకరు కూడా పుణ్యతులం అవుతారుగా. ఆచరించడానికి హృదయంలో ఇవన్నీ భావన ప్రకటితం అవుతుందిగా. వేలల్లో ఎవరో ఒకడు మారడానికి ప్రయత్నం చేస్తాడు. మనుష్యానాం సహస్రేసు వేలల్లో మానవులు ఎవరో ఒకడు ప్రయత్నం చేస్తాడు కృష్ణ చైతన్యం కోసం. సో ఇలాంటి ప్రవచనం జైల్లో చేయాలంట గురు మహారాజు చెప్పడం భావన అన్నమాట. ఎందుకంటే జైలు నిండా వాళ్ళే దేశద్రోహిలే ఉంటారు. దేశద్రోహిలు, విశ్వద్రోహిలు, తర్వాత దేవద్రోహిలు. తర్వాత అత్రప్యుహ హరంతి ఇతిహాసం పురాణం అర్షభానం చ సంవాద విదేహస్య మహాత్మన. తర్వాత ఏం చెప్తున్నారంటే, త్వయ పరమ కళ్యాణ పుణ్య శ్రవణ కీర్తనం స్మరోతి భాగవత నద్య దేవో నారాయణో మమ. త్వయ పరమ కళ్యాణం, నువ్వు ఏదైతే ప్రశ్న ఇచ్చావో నారద మహర్షి అంటున్నారు, త్వయ పరమ కళ్యాణం పుణ్య శ్రవణ కీర్తన, పరమ కళ్యాణమగు నా ప్రభు నారాయణుని నేను స్మరించేటట్లుగా నువ్వు చేశావు. ఏ వసుదేవ, నీవు అడిగిన ప్రశ్నకి త్వయ పరమ కళ్యాణ పుణ్య శ్రవణ కీర్తన, పరమ కళ్యాణకారుడగు నారాయణుడు, అలాంటి నారాయణ్ణి నేను స్మరించేటట్టుగా నీవు చేసావన్నమాట. తర్వాత స్మరితో భగవద్నద్య దేవో నారాయణో మమ. ఆ దేవదేవుడు ఎంతటి మంగళమయుడు అనగా అతని గురించి వినినవారు, కీర్తించిన వారు పూర్తిగా పుణ్య భాగులగుదురు. ఈ విధంగా చెప్తున్నారనమాట. ఎంత కరుణామయుడు, ఎంత మంగళకారుడు అంటే ఆయన కోసము స్మరితో ఎవరైతే స్మరణ చేస్తారో భగవత్ నద్య దేవో, ఆ భగవంతుడిని ఎవరైతే ఆ భగవంతుడిని అద్య దేవో నారాయణ మమ ఎవరైతే స్మరణ చేస్తారో, అతన్ని ఎవరైతే కీర్తిస్తారో, అతన్ని కీర్తించినవాడు, వినినవాడు పూర్తిగా భాగ్యదులు అగుదురు, భాగ్యవంతులు అయిపోతారు అని నారద మహర్షి చెప్తున్నారన్నమాట. తర్వాత
నువ్వు అడిగిన ప్రశ్న ఇంతకు పూర్వమే విదేహుడు మిథిల రాజ్యానికి సంబంధించిన విదేహుడు నిమి మహారాజు నవయోగేంద్రులకి అడగడం జరిగింది. నవయోగేంద్రులు నిమి మహారాజుకి ఇదే భాగవతం ధర్మం కోసం చెప్పగా, అదే భాగవత ధర్మము నేను మీకు చెప్తాను. ఇందులో నాదేమీ లేదు, నాకేం అంత అర్హత లేదు నాకు చెప్పడానికి. నేనేం చెప్పగలను భాగవత ధర్మం? ఏదైతే నిమి మహారాజుకి నవయోగేంద్రులు ఉపదేశించారో అదే భాగవత ధర్మం నేను మీకు యాజ్ ఇట్ ఈజ్గా యథావిధిగా చెప్తాను. ఈ విధంగా నారద మహర్షి వసుదేవుని అంటున్నాడు అనమాట. సో ఈ విధంగా ఉండాలన్నమాట స్పీకర్ యొక్క క్వాలిఫికేషన్. వక్త యొక్క క్వాలిఫికేషన్ ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. ఎవరైతే భాగవతం ప్రచారం చేస్తారో, ఎవరైతే భాగవత సప్తాహాలు చేస్తారో, ఈ విధంగా ఉండాలి వాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా, ఎంత పెద్దవాళ్ళైనా ఎంత చిన్నవాళ్ళైనా, ఈ ప్రచార మూమెంట్లో ప్రతి ఒక్కరు కూడా వ్యాసముని యొక్క ఉచ్చిష్ట తిన్నవారే. ఎంత పెద్ద సన్యాసులవని, ఎంత పెద్ద మహాత్ములవని, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రచారంలో ఉన్న అందరూ కూడా వ్యాసముని ఉచ్చిష్ట తినేవాళ్ళే. వ్యాసముని యొక్క ఉచ్చిష్టతోనే ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నారన్నమాట. కానీ కొంతమంది ఉన్నారన్నమాట, నా అభిప్రాయము నా భావన, నీ అభిప్రాయం నీ భావన ఇక్కడ చెల్లదు. శాస్త్రం ఏం చెప్తుంది, వ్యాసుడు ఏం చెప్పాడు, సుఖదేవ్ కోసం ఏం చెప్తున్నాడు, వాళ్ళ మాట చెల్లుతుంది అక్కడ. మన సొంత అభిప్రాయాలతోనే ఏది చెప్పకూడదు. నారద మహర్షి నేనేం చెప్పగలను, నాకేమీ అలాంటి అర్హత లేదు. ఏదైతే నేను విన్నానో నవయోగేంద్రుల ద్వారా అదే మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇంతే. ఒక వక్త ఎలా ఉండాలంటే స్పీకర్ లాగా ఉండాలి. మైక్ ఉంది, ఇప్పుడు మైక్ ఉందనుకోండి, మైక్ తన స్వత సిద్ధంగా దాని యొక్క సౌండ్ బయటికి వదిలింది అనుకోండి, ఎలా ఉంటుంది? చీ, గిర్ర ఇలాంటి శబ్దాలు వస్తాయి అన్నమాట. చీ అనేసి, గిర్రం అనేసి, కుయ్ అనేసి. అదే మైకు నా శబ్దాన్ని అణిచి ఎవరైతే నా దగ్గర కూర్చొని ఎవరైతే చెప్తారో ఆ శబ్దాన్ని నేను బయటికి వదులుతాను, బయటికి పంచుతాను, లోకానికి పంచుతాను అనే భావంతో ఉండి ఆ శబ్దాన్ని స్వీకరించి ఎలా ఉంటుంది, ఏదైతే యాజ్ ఇట్ ఈజ్గా ఆ మైక్ దగ్గర కూర్చొని వక్త చెప్తారో, స్పీకర్ చెప్తారో అది యాజ్ ఇట్ ఈజ్గా అంతిద్ది అనమాట. మన సొంత నిర్ణయాలతో చెప్తే కీ, కిర్ర, బిర్ర ఇలాంటి శబ్దాలు వస్తాయి. మైక్ ఎప్పుడైనా ఆన్ చేసుకొని చూడండి, ఏది లేకుండా లౌడ్ స్పీకర్ ఆన్ చేయండి, ఏ స్పీకర్ లేకుండా, వక్త లేకుండా వాల్యూమ్ పెంచి చూడండి, అనేక విచిత్ర శబ్దాలు వస్తాయి. ఎందుకు? దాని సొంత శబ్దాన్ని ప్రయోగిస్తుంది. అలాగే దాని సొంత శబ్దాన్ని అణిచి దాని దగ్గర ఎవరైతే కూర్చుంటారో, ఎవరైతే కూర్చొని వక్త చెప్తారో ఆ వక్త చెప్పిన యొక్క భాషని, ఆ సందేశాన్ని ప్రజలకు పంచితే తీయగా, అందంగా, ఆనందంగా ఉంటుంది. నారద మహర్షి యొక్క భావన ఇక్కడ అన్నమాట. అలా ఉండాలి ఎప్పుడైనా. నారద మహర్షి ఈ శ్లోకంతోనే యావత్ స్పీకర్లకు అందరికీ, వక్తలందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నారనమాట. చాలామంది అంటూ ఉంటారు, అలా పలానా ప్రభువుని చూసి కాపీ కొట్టి మీరు చెప్పేస్తున్నారు, పలానా ప్రభు ఈ విధంగా చూసి మీరు నోట్ చేసుకొని చెప్తున్నారు. పలానా ప్రభు, ఆ ప్రభు కూడా ఇంకో ప్రభు అలాగే వ్యాసముని బ్రహ్మ కూడా కృష్ణుడి నుండే చూసే కదా, కృష్ణుడి నుండి వినే కదా
ఈ ప్రచారం చేశాడు. ఈ భాగవత ధర్మం, భాగవతం ఇవన్నీను. బ్రహ్మ కూడా స్వయంగా ప్రచారం చేశాడా? స్వయం జ్ఞాని అయిపోయాడా? కృష్ణుడి నుండే వచ్చింది జ్ఞానము. అలాంటి బ్రహ్మ నుంచి నారద, వ్యాస వీళ్ళందరూ వాళ్ళ ద్వారా జ్ఞానం పొందారనమాట. అంత మాత్రాన ఏమి ఇక్కడ తక్కువ కాదు, పలానా మహారాజు, పలానా సన్యాసి, పలానా ప్రభు దగ్గర నుండి విన్నాడు, అదే చెప్తున్నారు. ప్రతి ఒక్క పాయింట్ నోట్ చేసుకునేది ఏముంది ఇందులో? మంచి గుణమే వెతకాలి, చెడ్డ గుణం లేదే లేదు. నారద మహర్షి చెప్తున్నాడు అనమాట, నారద ముని చెప్తున్నారు అనమాట. ఎందుకు? వాళ్ళ విషయం నేను యాజ్ ఇట్ ఈజ్గా నేను చెప్తున్నాను. ప్రభుపాదుల వారు ఏమన్నారు? నేను ఏదైతే చెప్పాను యాజ్ ఇట్ ఈజ్గా అదే చెప్పు. ఎందుకు? ఆయన గురువు గారు కూడా అదే, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు అదే చెప్పారనమాట. నేను ఏదైతే చెప్తున్నా నువ్వు అదే యాజ్ ఇట్ ఈజ్గా. ఆయన గురువు గారు కూడా అదే చెప్పారనమాట. ఇది భక్తి యొక్క సిల్సిల, ప్రచారం యొక్క సిల్సిల పరంపర ఈ విధంగా ఉంటుంది. ఏదైతే గురువుల జనుల దగ్గర, మహాత్ముల దగ్గర మనం విన్నామో యాజ్ ఇట్ ఈజ్ అదే. ఎందుకు? ప్రతి ఒక్కరు కూడా ఏ గురువు స్థానం ఎవరున్నా, ఏ మామూలుగా బ్రహ్మచారులు కానీ, గృహస్థులు కానీ ఎవరైనా సరే మైక్ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రచారకులు వ్యాసముని ఉచ్చిష్ట తిన్నవాళ్ళే. ఎందుకంటే ఆయన చెప్పట్లేదు, వ్యాసముని చెప్తున్నాడు. వ్యాసపీఠ మీద కూర్చొని వ్యాసముని చెప్పిస్తున్నాడు, భగవంతుడు చెప్పిస్తున్నాడు అన్నమాట. ఈ అండర్స్టాండింగ్, ఈ భావన ఉండాలి ఎప్పుడైనా సరే. నేను మీ దగ్గర చెప్తున్నానంటే నేను చెప్పడంలే, వ్యాసముని, నేను వ్యాసాసనం మీద కూర్చొని వ్యాసముని యొక్క ఉచ్చిష్ట తిన్నాను, వ్యాసముని చెప్పిస్తున్నాడు. తర్వాత భగవంతుడే పలికిస్తున్నాడు ఇవన్నీ. యోంత ప్రవిశ్య మమ వాచ సంజీవ యస్య గిల శక్తిధర. ఈ విధంగా నారద మహర్షి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సొంత పెత్తనం చేయకూడదు అనమాట. సో చాలామంది నిందాభావంతో అంటూ ఉంటారనమాట ఈ సమాజంలో భక్తులు కూడా. ఆ ప్రభు క్లాసులు వినకూడదు, ఈ ప్రభు క్లాసులు వినకూడదు, ఆ క్లాస్ విని ఇది చెప్తున్నారు, ఏం చెప్తున్నారు. భాగవతం యథావిధిగా ఈ విధంగా అర్థం చేసుకుంటే తెలుస్తుంది ఇవన్నీ మనకి. లేదంటే వెనకబడిపోతాం, సత్యమేదో అసత్యమేదో తెలియదు. నారద మహర్షికి ఎటువంటి భేదం లేకుండా విన్నాడు. ఆయన దగ్గర నిమి మహారాజుకి ఏదైతే చెప్తున్నారు నవయోగంతులు, అదే యాజ్ ఇట్ ఈజ్గా చెప్తున్నారు. మరి మనకెందుకు ఈ తలనొప్పి? వాళ్ళ దగ్గర వినకూడదు, వీళ్ళ దగ్గర వినకూడదు, వాళ్ళ క్లాసులు వినకూడదు, వీళ్ళ క్లాసులు వినకూడదని. నేనే సొంత చెప్పట్లేదు, భాగవత ప్రమాణం మీద చెప్తున్నారు ఎవరు చెప్పినా సరే. మరి ఎందుకు ఈ భావన వస్తుంది? ఎందుకు ఈ భావన వస్తుందంటే మనలో చెడు భావన ఉంది. దయచేసి ఇలాంటి భావనలన్నీ తీసేయాలి ఎవరైనా సరే. సో ఈ విధంగా త్వయా పరమ కళ్యాణం పుణ్యశ్రవణ కీర్తన చెప్తున్నారు అన్నమాట. తర్వాత శ్లోకం చెప్తున్నారు. అత్రప్యుద హరంతి ఇతిహాసం పురాతనం అశ్వబాణచ సంవాదం విదేహస్య మహాత్మన అత్ర ప్యదుహర్స్తంతి మితిహాసం పురాణం. నేను ఒక ఇతిహాసం చెప్తాను. ఇప్పుడు చెప్పే కదా నారద మహర్షి ఏమన్నాడు, నేను స్వయంగా చెప్పను, నేను ఒక ఇతిహాసం చెప్తాను. ఇతిహాసం అంటే సత్య సంఘటన, జరిగిన రియల్ స్టోరీ. ఏదో కాల్పితమైంది కాదు, నేను చెప్పేది కాల్పితమైంది కాదు, రియల్ స్టోరీ, సత్యమైన సంఘటన. ఒక ఇతిహాసం, అది పురాతనమైన ఇతిహాసం, అతి పురాతనమైంది. హర్షబాణం చ సంవాదం. హర్షబాణం అంటే ఋషభదేవుని యొక్క కుమారులు. హర్షబాణ అంటే ఋషభదేవుడు యొక్క కుమారులు, నవయోగేంద్రులు. ఋషభదేవుడికి 100 మంది, 100 మంది తర్వాత ముఖ్యంగా నవయోగేంద్రులు అనమాట. అందులోని 9 మంది నవయోగేంద్రులు అంటారు. ఆ నవయోగేంద్రులు హర్షబాణచ సంవాదం ఎవరితో జరిగింది? విదేహస్య మహాత్మన.
ఆ ఋషభదేవుడి యొక్క కుమారులు తనయులు నవయోగేంద్రులు, తద్వారా విదేహుడు, జనక మహారాజు, నిమి మహారాజు వీళ్ళ మధ్యన జరిగింది ఒక అందమైన సంవాదము. విదేహస్య మహాత్మనం సంవాద. ఇదే దివ్యమైన సంవాదం అన్నమాట. వివేదం అంటే గొడవ, సంవాదం అంటే దివ్యమైన చర్చ. కృష్ణార్జునుల మధ్య జరిగింది ఏంటి? ఉపదేశం కాదు, గీతా సారం కాదు, ఉపదేశం కాదు, సంవాదం అన్నమాట. కృష్ణార్జునుల మధ్య జరిగింది ఏంటి? సంవాదనం. అందమైన చర్చ జరిగింది, అందమైన సంవాదం జరిగింది ఇద్దరి మధ్యన. సంవాదం అంటే ఇరు పక్షాలు చెప్తారనమాట. కృష్ణుడు చెప్పాడు, అర్జునుడు చెప్పాడు, మధ్య మధ్యన ప్రశ్నలు వేశారు కదా. అలాగే ఇక్కడ కూడా సంవాదము, విదేహుడి మధ్య నవయోగేంద్రుల మధ్య సంవాదం జరిగింది. నవయోగేంద్రులు చెప్పగా మధ్య మధ్యన విదేహుడు ప్రశ్నలు వేయడం. అదే కథ నేను మీకు చెప్తాను అని నారద మహర్షి చెప్తున్నారన్నమాట. నారద మహర్షి ఇక్కడ చెప్పడం జరిగింది. చూడండి, ఇది ఈ విధంగా ఉండాలి. ఒక వక్త ఎప్పుడైనా అలాగే ఉండాలి. నేను పూర్వము మా గురు మహారాజ్ దగ్గర విన్నాను, పూర్వము ఒక ప్రభు దగ్గర నేను విన్నాను, అదే యాజ్ ఇట్ ఈజ్గా నేను చెప్తాను. ఇందులో నా సొంత పెత్తనం ఏమీ లేదు, నా సొంత బుద్ధి మనసుతో ఏదీ లేదు, నా సొంత బుద్ధితో నేనేమి చెప్పట్లేదు. ఈ విధంగా ప్రస్తావించాలన్నమాట, చెప్పాలి. నేను ఏదైతే పూర్వకాలం విన్నానో మా గురువు మహారాజ్ దగ్గర కూర్చొని అదే నీకు చెప్తున్నాను అని ఉండాలి, భావన ఉండాలి. నారద మహర్షి కూడా అదే భావన ప్రస్తావిస్తున్నారనమాట. ప్రస్తావిస్తూ ఈ విధంగా చెప్తున్నారనమాట. ప్రియవ్రతో నామసుతో మనో స్వయంభువస్యం తస్యాగ్నిద్రవస్తతో నాభి వృషభస్తస్తుతం స్మృతం. ప్రియవ్రతుడు, ప్రియవతో నామసుతో, ప్రియవ్రతో నామసుతో, ప్రియవ్రతుడనే నామము కలిగిన ఒక చక్రవర్తి ఉండేవాడు అనమాట. చాలా పెద్ద చక్రవర్తి. పూర్వము ప్రియవ్రతుడు అనే నామం కలిగిన ఒక పెద్ద చక్రవర్తి ఉండేవాడు. ఆ ప్రియవ్రతుడు ఎవరు? మనో స్వయంభువస్య. ఆ ప్రియవ్రతుడు స్వయంభువ మను యొక్క కుమారుడు. స్వయంభువ మను, మనువులు 7 కదా, 14 మంది కదా. 14 మందిలో స్వయంభువ మనువు. స్వయంభు మనువు అంటే, స్వయంభు అంటే బ్రహ్మని స్వయంభు అంటారనమాట. స్వయం బ్రహ్మ నుండి ఈయన జన్మ తీసుకున్నాడు కాబట్టి స్వయంభువు. సో ప్రియవ్రతుడి యొక్క చరిత్ర శ్రీమద్ భాగవతం 4వ స్కందంలో ఉంటుంది. ప్రియవ్రతుడు ఎలాగంటే విష్ణు నుంచి బ్రహ్మ, బ్రహ్మ నుంచి మనువు, మను మహారాజు నుండి, అదే మను మహారాజు అంటే స్వయంభూ మను అంటారనమాట ఆయన్ని. మనువు నుంచి ప్రియవ్రతుడు. ఇక్కడ అదే చెప్తున్నా. ప్రియవ్రతో నామసుతో మనో స్వయంభువస్య. స్వయంభూ మనువు నుంచి ఈయన జన్మ తీసుకున్నాడు అనమాట. చూడండి ఎంత దగ్గర సంబంధమో. స్వయంభూ మనువు తర్వాత బ్రహ్మ, బ్రహ్మ తర్వాత విష్ణు. ప్రియవ్రతుడు ఎంత దగ్గరలో ఉన్నాడు భగవంతుడికి, పరంపరలో ఎంత దగ్గర ఉన్నాడు చూడండి. అద్భుతమైన చరిత్ర ప్రియవ్రతుడు. శ్రీమద్ భాగవతం 4వ స్కందంలోని అద్భుతమైన చరిత్ర ఉందన్నమాట. చాలా శక్తిశాలి, పరాక్రమవంతుడు, భగవంతుడి యొక్క మంచి భక్తుడు కూడాను. ప్రియవ్రతుడి చరిత్ర అన్నమాట. చాలా పెద్ద చక్రవర్తి అన్నమాట. తర్వాత తస్య అగ్నిధ్రువస్తతో నాభీర్. ఆ ప్రియవ్రతుడి యొక్క జ్యేష్ఠ కుమారుడు అగ్నిధ్రువుడు అన్నమాట.
ఈ విధంగా వంశం అన్నమాట. విష్ణు నుంచి బ్రహ్మ, బ్రహ్మ నుంచి మను నుంచి ప్రియవ్రతుడు, ప్రియవ్రతుడి యొక్క జ్యేష్ఠ కుమారుడు అగ్నిధ్రుడు, తర్వాత నాబీర్. తస్య అగ్ని దృశస్థ నాబీర్. ఆ అగ్నిధ్రుడి యొక్క కుమారుడు నాభి. నాభి భార్య మేరుదేవి. ఈ నాభి మేరుదేవుల యొక్క సంతానమే వృషభదేవుడు. ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. పూర్వం చరిత్ర నారద మహర్షి చెప్తున్నారు కదా, ఇతిహాసం. అత్ర బుద్ధి అత్తరంతి ఇతిహాసం పురాతనం హర్షబాణం హర్షబాణం చ సంవాదం విదేహస్య మహాత్మన. ఈ ఇతిహాసం పురాతనమైంది. ఆ ఇతిహాసమే ఇక్కడ చెప్తున్నారనమాట. ఆ నాభి కుమారుడే వృషభ. తర్వాత ఏం చెప్తున్నారు? వృషభ తత్ సుత స్మృత. ఆ వృషభ దేవుడి యొక్క కుమారులే 100 మంది, 100. వృషభదేవుడి యొక్క కుమారులే 100, 100 మంది అన్నమాట. ఆ 100 మంది పరిచయము ఈ విధంగా ఉందన్నమాట. వృషభదేవుడు కుమారులు 100 మంది. అందులో జ్యేష్ఠ పుత్రుడు భరతుడు అన్నమాట, భరత మహారాజు. సో భరత మహారాజు జ్యేష్ఠ పుత్రుడు. తర్వాత 9 మంది నవయోగేంద్రులు, 9 మంది 9 ద్వీపాలకి చక్రవర్తి. తర్వాత 81 మంది కుమారులు కర్మకండి బ్రాహ్మణులుగా అయ్యారు. టోటల్గా 100 మంది. ఎవరు ఈ 100 మంది? వృషభదేవుడి యొక్క కుమారులు. తర్వాత ఈ విధంగా చెప్తున్నారనమాట. తమాహుర్వసు దేవసం మోక్ష ధర్మ వివక్షయ అవతీర్ణ సుత సతం తస్య బృహస్మ పారగం. ఇక్కడ ఏం చెప్తున్నారు? తమ హుర్వసు దేవసం మోక్ష ధర్మ వివక్షయ. ఈ వృషభ దేవుడు ఎవరు? అవతీర్ణ సుత శతం. భగవంతుడు అంశగే పరిగమనించారంట. పరిగమనించడమే కాదు, స్వయంగా భగవంతుడి యొక్క అంశ స్వరూపుడే. భగవంతుడి యొక్క శక్తి అవతారంగా జన్మ తీసుకున్నాడు ఈ వృషభదేవుడు. తర్వాత ఈ వృషభదేవుడి యొక్క చరిత్ర శ్రీమద్ భాగవతం 5వ స్కందంలో చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఏం చెప్తున్నారు? ఈ వృషభదేవుడి యొక్క అవతరణ ఎందుకు జరిగింది? మోక్ష ధర్మ వివక్షయ. మోక్ష ధర్మాని కోసము ప్రచారం చేశాడంట. ముఖ్యంగా తన 100 మంది పిల్లల్ని మాధ్యం చేసి యావత్ మానవ సంసారానికి ప్రజలకి అంతా కూడా ఉపదేశం ఇచ్చాడంట. తన 100 మంది కుమారులకి ఫోన్ చేసి, వృషభదేవుడు, నాయనలారా మీరందరూ ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ కూడా రండి. ఇప్పుడంటే 100 మంది లేరులేండి. ఇప్పుడు ఈ జనరేషన్ బట్టి 1, 2, 3. ఆ 2, 3 కూడా తల్లిదండ్రుల దగ్గర ఉండట్లేదు అన్నమాట. ఒకడు ఆస్ట్రేలియాలో, ఒకడు యూకేలో, ఒకడు యుఎస్లో, ఈ విధంగా. సో అప్పుడు ఏం చేస్తారు? తండ్రి ఈ 3 కూడా ఫోన్ చేసి రమ్మంటారు. నాయన ఒకసారి మీరు రండి, మీకు ఒక పాఠం చెప్పాలి, ఏదైతే చెప్పాలంటే మీరు అందరూ రావాలి, మీరు అందరూ నా దగ్గరికి రండి, కలవండి, పలానా ప్లేసు, పలానా మీటింగ్ హాల్ ఏర్పాటు చేశాను, పలానా మంచి ప్రదేశంలోని. ఈ విధంగా తండ్రి వాళ్ళు పిలిపించి ఒక గైడెన్స్ ఇస్తారనమాట. అలాగే వృషభదేవుడు కూడా ఈ 100 మంది కూడా పిల్లలు పెద్ద అయిపోయిన తర్వాత రకరకాల ప్రాంతాల దేశాలు ఉంటే
ఈ 100 మందిని కూడా వృషభదేవుడు ఫోన్ చేసి రమ్మన్నాడు అనమాట. రమ్మని వాళ్ళందరినీ రప్పించి వృషభదేవుడు వాళ్ళకు అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చాడనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు, మోక్ష ధర్మ వివక్షయ. ఏంటి ఆ జ్ఞానము? మోక్ష ధర్మాని కోసము జ్ఞానం ప్రచారం చేశాడనమాట. ఆ 100 మందిని మాధ్యం చేసి యావత్ మానవ సమాజానికి మోక్ష ధర్మం కోసం చెప్పాడు అనమాట. శ్రీమద్ భాగవతం 5వ స్కందం 5వ అధ్యాయము 1వ శ్లోకం నుంచి ప్రారంభం అవుతుంది. 12-15 శ్లోకాలు ఉంటవి. నాయం హి దేహో దేహో బాజానులోకే ఈ శ్లోకం ఉంటుంది అనమాట. ఈ విధంగా కష్టాను కామాన్ నహర్హతే విడ్భుజం తపో దివ్యం. ఈ విధంగా అద్భుతమైన ప్రవచనం చెప్తున్నారనమాట. మోక్ష ధర్మం తర్వాత సూత సత, ఆయనకి 100 మంది కుమారులు వాళ్ళకి మోక్ష ధర్మం కోసం ఉపదేశించారు. తర్వాత ఆ సంతానము ఏమయ్యారు? వేద వినిన తర్వాత, మోక్ష ధర్మం వినిన తర్వాత ఆ సంతానం ఏమయ్యారు? వేద పారాంగులో అయ్యారు. తస్యా సిద్బృహస్మ పారాంగన, వేద పారాంగులు అయ్యారంట. ఎప్పుడైతే మోక్ష ధర్మం విన్నారో తండ్రి ద్వారా వేద పారాంగులు అయ్యారు. ఆ 100 మంది కూడా, ఆ 100 మంది కూడా వేద పారాంగులు అయ్యి రకరకాల వృత్తులను సెటిల్ అయిపోయారు అనమాట. జ్యేష్ఠ పుత్రుడు భరతుడు రాజ్యాన్ని స్వీకరించాడు. తర్వాత 81 మంది కర్మకాండ బ్రాహ్మణులు అయ్యారు. 9 మంది నవయోగేంద్రులు అయ్యారు. 9 మంది నవద్వీపాలు, 9 ద్వీపాలకి చక్రవర్తులు అయ్యారు. వాళ్ళ ఫీల్డ్లోని వాళ్ళు సెటిల్ అయిపోయారు. 100కి 100 మంది కూడా సక్సెస్ ఈ ప్రవచనం వినిన తర్వాత. ఎప్పుడైనా చదవండి ఋషభదేవుడి యొక్క చరిత్ర. ఇది 5వ స్కందంలో ఉంటుంది. 5వ స్కందంలో ముఖ్యంగా 5వ స్కందం 5వ అధ్యాయము 1వ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుంది. అద్భుతంగా ఇలాంటి ప్రవచనం ద టీచింగ్ ఆఫ్ లార్డ్ వృషభదేవుడి యొక్క దివ్య ఉపదేశం. ఇలాంటి దివ్య ఉపదేశం విన్న తర్వాత వాళ్ళ యొక్క ఫీల్డ్లోని వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఇది భౌతికమా ఆధ్యాత్మికం కాదు, రెండిటికి సమభావాన్ని ఇస్తుంది ఈ ప్రవచనం. భౌతికంలో వాళ్ళ ఫీల్డ్లోని సఫలం విజయం పొందుతారు, ఆధ్యాత్మికం కూడా విజయం పొందుతారు అన్నమాట. అంత దివ్య ఉపదేశం అన్నమాట. ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట. తర్వాత తేసాం వై భరతో జ్యేష్ఠో నారాయణ పరాయణ. ఆ 100 మందిలో ఇందాక చెప్పా కదా, 100 మంది కుమారుల్లో జ్యేష్ఠ పుత్రుడు ఎవరు? భరతో జ్యేష్ఠో. భరత మహారాజు జ్యేష్ఠ పుత్రుడు అనమాట. నారాయణ పరాయణ. భరత మహారాజు జ్యేష్ఠ పుత్రుడే ఋషభదేవుడికి, 100 మందిలో జ్యేష్ఠుడే. కానీ ఆయన స్వభావం ఆయన యొక్క ఎలా ఉంటుంది? నారాయణ పరాయణ. నారాయణుడి మీద పరాయణ అన్నమాట, అపారమైన భక్తి కలిగిన వాడు. నారాయణుడి మీద అపారమైన భక్తి కలిగిన వాడు. ఎలాంటి భక్తి? పారాయణ, నారాయణ పరాయణ. నారాయణుడే జీవితంగా, కృష్ణమౌరే ప్రాణనాథ్ కృష్ణమౌరే జీవేరా జీవన్, ఈ విధంగా పారాయణ కలిగిన వాడు అనమాట. ప్రాణంగా భావించేవాడు. పరాయణ అంటే ప్రాణం. కృష్ణుడే నా ప్రాణనాథుడు, ఈ విధంగా ఉండేవాడు అనమాట. అలాంటి పరాయణ భక్తి చేసేవాడు అనమాట. ఎంతో మంచి భక్తి. తర్వాత విఖ్యాతం వర్షమేద్య నామ్నా భరత అద్భుతం. ఇలాంటి పరిపాలన చేశాడు, అందమైన పరిపాలన. ఆయన భక్తుడు, తర్వాత రాజు. ఒక రాజు పరిపాలన చేయాలి, తర్వాత కృష్ణ భక్తి చేయాలి. వాళ్ళనే రాజ ఋషి అంటారనమాట. వాళ్ళనే రాజ ఋషులు అంటారు. ఒక రాజుగా ధర్మపాలన చేస్తున్నాడు, శరీర పాలన చేస్తున్నాడు. తర్వాత ఒక ఋషిగా, ఋషి అంటే భక్తుడిగా ఆత్మ పరిపాలన కూడా చేస్తున్నారు. చూడండి ఎంత. రాజు కేవలము శరీర పరిపాలనే కాదు,
శరీరంలో ఉన్న ఆత్మ పాలన కూడా చెయ్యాలి. ఎలా చెయ్యాలి? భక్తి ద్వారా. భరత మహారాజు ఆ విధంగా ఆచరించాడనమాట. ఆ విధంగా చేశాడు. ఆత్మ పరిపాలన ఎలాగా? సమస్త మానవ కళ్యాణం శ్రేయ కొరకు రోజు యజ్ఞాలు చేసేవాడంట భరత మహారాజు. 5వ స్కందంలో ఉంటుంది. సమస్త మానవ శ్రేయ కొరకు, విశ్వశాంతి కొరకు, మానవ శ్రేయ కొరకు రోజు యజ్ఞాలు. యజ్ఞం అనేది దేనికి? యజ్ఞం ఒక బహానా, ఒక యజ్ఞాన్ని మాధ్యం చేసి, యజ్ఞం అనేది కరెక్ట్ కాదు. భరత మహారాజు ఉద్దేశం ఏంటి? యజ్ఞం చేస్తే ఆ యజ్ఞంలో పాలు పంచుకోవడానికి ఎంతోమంది సాధు సన్యాసులు వస్తారు. ఆ సాధు సన్యాసులు వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా నేను భాగవత ధర్మము, భాగవతము, కృష్ణ కథ, రామ కథ వింటాను అనే ఉద్దేశం అనమాట. ఉద్దేశం ఏంటి? శ్రవణం అనమాట. కానీ మాధ్యం యజ్ఞాన్ని చేశాడనమాట. అది మన ఉద్దేశం క్లియర్గా ఉండాలి. మాధ్యం ఏదైనా చేసుకోండి. మీరు జాబ్ని చేసుకోండి, జాబ్ని మాధ్యం చేయండి, కానీ ఉద్దేశం ఎలా ఉండాలి? కృష్ణ. ఈ ఉద్యోగం ధర్మం ద్వారా నేను కృష్ణాని ప్రాప్తి పొందుతాను. ఈ విధంగా ఉండాలి మన అండర్స్టాండింగ్, మన భావన, ఫీలింగ్స్ అలా ఉండాలన్నమాట. ఉద్యోగాన్ని ధర్మంగా భావించాలి. ఉద్యోగ ధర్మము. శరీర పోషణ కోసం ఉద్యోగం చెయ్యాలి. ఉద్యోగం ధర్మము. శరీర పోషణ కోసం ఉద్యోగం చెయ్యాలి, వ్యవసాయం చేయాలి, వ్యాపారం చేయాలి. కానీ అది చేస్తూ నారాయణ పరాయణ జీవనం చెయ్యాలి. నారాయణ పరాయణ. ఈ ఉద్యోగం కూడా కృష్ణుడి కోసమే, ఈ వ్యవసాయం కూడా కృష్ణుడి కోసమే. ఈ విధంగా నారాయణ పరాయణ వృత్తితో బతకాలన్నమాట. సో భరత మహారాజు ఈ విధంగా ఆచరించాడనమాట. ఆచరించి మన అందరికీ చెప్తున్నాడు అనమాట. యజ్ఞం మాధ్యం చేశాడనమాట. యజ్ఞం కేవలం ఒక బహానా, ఒక సాక్ లాంటిది. దాన్ని పెట్టి మాధ్యం చేసి యావత్ ఋషులందరినీ ఆహ్వాన పత్రిక పంపేవాడు అనమాట భరత మహారాజు. యజ్ఞాన్ని మాధ్యం కేవలము దాన్ని ఒక ఆధారంగా తీసుకొని, ఏదో ఒక ఆధారం ఉండాలి కదా, యజ్ఞం అనే ఆధారాన్ని తీసుకొని దాని ఆధారంగా సాధు సన్యాసుల్ని రప్పించాడు. మా గ్రామంలో, మా ఊర్లోని యజ్ఞం జరుగుతుంది, కుటుంబ సహితంగా అందరూ రండి. గృహస్థులు అయితే కుటుంబ సహితంగా రండి, సన్యాసులు అయితే మీ శిష్యులతో సమేతంగా రండి. ఈ విధంగా ఆహ్వాన పత్రిక పంపేవాడు అనమాట. ఈ విధంగా సాధు సన్యాసులు, గృహస్థులు అందరూ కూడా దేశము, ప్రపంచం అంతా కూడా వచ్చేదన్నమాట. యజ్ఞం అయిపోయిన తర్వాత మూల ఉద్దేశం ఏంటి? భరత మహారాజు మూల ఉద్దేశము వాళ్ళ దగ్గర, ఆ సాధు సన్యాసుల దగ్గర ప్రవచనం వినడము, భాగవత ధర్మం నేర్చుకోవడము, భాగవతం వినడము. ఇది అన్నమాట. సో కృష్ణుడి గీత కూడా అర్జునుడు మాధ్యం చేశాడనమాట. మాధ్యం లేకపోతే రాదు. పాలు కూడా స్వయం ఆవు తను ఇవ్వదు. స్వయంగా ఆవు పాలు వెతకడానికి ఆవు ఇవ్వదన్నమాట. డైరెక్ట్గా మీరు వెళ్ళండి, పాలు పెతకడానికి ప్రయత్నం చేస్తే ఇవ్వదు. దూడను మాధ్యం చేయాలి, దూడను చూపించాలి. అప్పుడు ఆవు పాలు తన స్థానంలోకి వదులుతుంది. అప్పుడు దూడ తాగిన తర్వాత దూడను మాధ్యం చేసి దూడని చూపిస్తూ మిగతా పాలు కూడా, శేష పాలు కూడా తీస్తాడనమాట. ఇది మాధ్యం ఉండాలి ఏదైనా సరే. అలాగే రాజు యొక్క ధర్మము, యజ్ఞ యాగాదులు ఇవన్నీ దేశక్షేమము, రాజ్యం క్షేమం కోసం. మన యొక్క మాధ్యము, డ్యూటీ, ఉద్యోగం, వ్యవసాయం, వ్యాపారం ఏదైనా ఉద్దేశము నారాయణ పరాయణ. నారాయణుడే సర్వమని, నారాయణుడే పరాయణుడని, సర్వశ్రేష్టమని, ప్రాణనాథుడని ఈ విధంగా భావించాలి. భరత మహారాజు ఈ విధంగా అద్భుత పరిపాలన చేశాడంట. ఇలాంటి పరిపాలన చేశాడు భరత మహారాజు. ఎలాంటి పరిపాలన చేశాడంట? ఆ పరిపాలనతోనే భారతవర్ష అని పేరు వచ్చిందంట. చూడండి, భారతదేశం మనం అంటాం కదా, ఈ భారతదేశం ఎప్పటి నుండి వచ్చింది? ఆ రోజు నాటిది.
ఎప్పుడో పురాతనం, ఎప్పుడో ఏ కాలం నాటి భరత చరిత్ర చూడండి. శకుంతల కుమారుడు భరతుడు, శ్రీరామచంద్రుడి అనుజుడు భరతుడు, ఈయన కూడా భరతుడే. కానీ వీళ్ళిద్దరి పేరు మీద రాలే భారతదేశము. ఋషభదేవుడు కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు భరతుడు, ఆయన పేరు మీద భారత వర్ష అని పేరు వచ్చింది. అంతకుముందు దీని పేరేం పేరు? అజనాభ వర్ష. ఈ భారతదేశం పేరేం పేరు? అజనాభ వర్ష. భారతదేశం అంటే కేవలం భారతదేశమే కాదు, మన మ్యాప్లో చూస్తాం కదా, గూగుల్ మ్యాప్లో, అది కాదు, కొన్ని దేశాలు అని ప్రపంచంలో కలిసి ఉంది అప్పుడులోని. అప్పుడంతా కలిసి ఐక్యతంగా ఒకే సంస్కృతి సంస్కారం ఉండేదన్నమాట. దేశకాల ప్రకారంగా ఈ విభజనలు అయిపోయేవి ఖండాలుగా. సో ఇలాంటి అద్భుత పరిపాలన చేశాడు. ఆయన పేరు మీద అజనాభా వర్ష పోయి భారత వర్ష అని ప్రసిద్ధి చెందిందంట. ఈ విధంగా చెప్తున్నారు. తర్వాత భరత మహారాజు కోసం ఈ విధంగా చెప్తున్నారు అనమాట. సభుక్తో భోగం త్యక్తో మాం నిర్గత తపస హరిం. భరత మహారాజు సమస్త మగు భౌతిక సుఖాలన్నీ కూడా త్యాగం చేశాడు యవ్వనంలోనే. భరత మహారాజు ఎన్నైతే భౌతిక ప్రపంచంలో లౌకిక సుఖాలు ఉన్నావో యవ్వనంలోనే, యంగ్లోనే అన్నీ కూడా త్యాగం చేశాడు. భరత మహారాజు భార్యని, రాజ్యాన్ని, పిల్లల్ని, రాజపరివారాన్ని, కోసాగారం, ఇదంతా కూడా సైన్యాన్ని త్యాగం చేశాడు. ఎలా త్యాగం చేశాడు? శ్రీమద్ భాగవతంలో సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు. మల్బత్, మలాన్ని విసర్జించిన తర్వాత ఆ వ్యక్తి తిరిగి చూడకంటే ఎలాగైతే వెనక్కి తిరిగి వచ్చేస్తాడో ఆ విధంగా త్యాగం చేశాడంట. ఇంత పెద్ద ఐశ్వర్యము, భరత వర్షానికి చక్రవర్తి సమ్రాట్ భరత మహారాజు, ఇంత పెద్ద ఐశ్వర్యము చిటికలో త్యాగం చేశాడంట. మల విసర్జించిన తర్వాత ఆ వ్యక్తి ఎలాగైతే చూడకంటే తిరిగి వస్తాడో ఆ విధంగా త్యాగం చేసి వెళ్ళిపోయాడు. యవ్వనంలోనే, ఏదో వయసు అయిపోయిన తర్వాత త్యాగం చేయాలి అలా కూడా అనుకోకూడదు. యవ్వనంలోనే వైరాగ్యం వచ్చిందంట. ఎందుకు రాదు యవ్వనంలోనే వైరాగ్యం? ఎందుకు? నారాయణ పరాయణుడు. భరత మహారాజు నారాయణ పరాయణుడు, అపారమైన భక్తి చేశాడు కృష్ణుడి పట్ల, ఆ నారాయణుడి పట్ల. అందుకని యవనంలోనే వైరాగ్యం వచ్చింది. ఇది కృష్ణ భక్తి యొక్క ప్రభావము, నారాయణ భక్తి యొక్క ప్రభావం అన్నమాట. ఈ ప్రభావం రావాలంటే వినాలి పదే సార్లు ఈ భాగవత తత్వం, భాగవత ధర్మం తత్వం కోసం వినాలి. వెంటనే వైరాగ్యం వస్తుందన్నమాట. ఇంకోసారి అనేది వైరాగ్యం రాదు. శ్రీల ప్రభుపాదులు వారు చెప్తారనమాట, రోజు కనీసం ఒక వ్యక్తి 1-2 గంటలు వైరాగ్య జీవితం బతకాలి. అప్పుడే శేష జీవితం ఏదైతే అంతకాలంలోనే వైరాగ్యం సమస్తం కూడా విడవగలడు. ఆసక్తి లేకుంటే విడవగలడు అనమాట. లేదు వైరాగ్యం జీవితం లేకుండా బతికాడు అనుకోండి, అంతకాలంలోని ఇవన్నీ ఆసక్తి బంధించేస్తే వదలరు. సో ఏది వదిలినా వదలిపోయి శరీరం వదలని నచ్చరు. సో భార్యను వదిలేసామంటారు, ధనాన్ని వదిలేసామంటారు. నాకు భార్య పట్ల మోహం లేదు, ధనాన్ని పట్ల మోహం లేదు, పౌత్రుల పట్ల మోహం లేదు, శరీరం పట్ల ఉండిపోతుంది కదా మోహము. ఇంకా వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకా కొంత కాలం బతకాలి, ఇంకా కొన్ని సంవత్సరాలు బతకాలి అంటే మోహం శరీరం మీద. శరీరం వృద్ధాప్యం వచ్చింది, వృద్ధిగా అయిపోయింది శరీరము, అయినా మోహం. శరీరం పట్ల మోహం అన్నమాట. అందుకనే ఇవన్నీ కూడా వైరాగ్యంతో ఉండాలన్నమాట. జీవుడు ఎప్పుడు ఏ క్షణమైన టకీమని త్యాగం చేసేటట్టుగా సిద్ధంగా రెడీగా ఉండాలి. ఇప్పుడు వదిలి విడిచిపెట్టి రా అంటే వెళ్ళిపోయేటట్టుగా ఉండాలి. అంతేగాని ఇప్పుడేనా కాసేపు ఉండి వస్తాను, తర్వాత వస్తాను, రేపు వస్తాను, 6 నెలల తర్వాత వస్తాను ఉండకూడదు. ఇలాగా భగవంతుడు వచ్చాడు అనుకోండి, భగవంతుడి పిలుపు వచ్చింది అనుకోండి మనకి, నాయనా నువ్వు చేసిన భక్తి చాలు, నీ భక్తితో నేను అతి ప్రసన్నమయ్యాను,
నువ్వు నారాయణ పారాయణ భక్తి చేసావు, ఇక పద వైకుంఠధామం అని విష్ణు పార్షదులు నంద సునందలు వచ్చారు అనుకోండి విమానం తీసుకొచ్చి, స్వామి ఇంక నేను ఇప్పుడే రాను, ఇంకో కొంత నాకు ఇక్కడ పని ఉంది, జాబ్ ఉంది, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళు సెటిల్ అవ్వలేదు, ఈ విధంగా అనుకొని ఉంటామా? నాకు కూడా కొంత ఈ సంసారం మీద భోగించాలి, ఇంకా నాకు కోరికలు ఉన్నాయి, ఈ విధంగా అంటామా? వెంటనే రెడీగా ఉండాలి, సిద్ధంగా పదండి స్వామి, ఈ విధంగా త్యాగం చేసేటట్టుగా ఉండాలి, వైరాగ్యం అనమాట. సో భరత మహారాజు ఈ విధంగా సభుక్త భోగం త్యక్తిమాం నిర్గత తప్త సప్త పశహరిం, హరిహర క్షేత్రానికి వెళ్ళిపోయాడంట. ఇవన్నీ త్యాగం చేసి హరిహర క్షేత్రానికి వెళ్ళిపోయాడు. అక్కడ గండికి నది దగ్గర ఒక కుటీరం నిర్మాణం చేసుకున్నాడు అనమాట. ఉపాసితాంతస్పదవిం లేబే వై జన్మభి శ్రీభి. ఇలాంటి భరత మహారాజు తపస్సు వేసలో వెళ్ళిపోయాడు. తపస్సు సాధు సన్యాస వస్త్రాలు ధరించుకొని వెళ్ళిపోయాడు. ఇలాంటి భరత మహారాజు ఒక చిన్న పొరపాటు మూలంగా 3 జన్మల తర్వాత భగవంతుడి యొక్క ప్రాప్తి పొందాడు. వై జన్మభి త్రిభి అని చెప్తున్నాడు అనమాట. వై జన్మభి త్రిభి, 3 జన్మల తర్వాత. మీ అందరికీ తెలిసిందే. భరత మహారాజు వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఒక జింక యొక్క మోహంలో పడిపోయి తర్వాత జన్మలో జింకగా పుట్టడము. ఆ జింక పుట్టాడు. జింక పూర్వజన్మ యొక్క అంత జ్ఞప్తి ఉందన్నమాట, జ్ఞాపకం ఉంది. నేను భరత మహారాజుని ఈ విధంగా భక్తి చేశాను, నారాయణ పారాయణ భక్తి చేశాను. ఆ స్మరణతో చనిపోయిన తర్వాత జడభరతుడిగా పుట్టడం. సో 3 జన్మలు ఈ విధంగా గడిచిందనమాట. ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. తేసాం నవద్వీప పతతే యోనస్య సమత్తద కర్మతంస్త్య ప్రణేతార ఏకతిథి ద్విజ జాతయ. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు, ఋషభదేవుని మిగతా 9 మంది తేసాం నవద్వీప పపతయో, మిగతా 9 మంది భరత మహారాజు అయిపోయింది కదా, మిగతా 9 మంది 9 దేశాలకి ఖండాలకి రాజులు అయ్యారంట. 9 ద్వీపాలకి పాలకులు అయ్యారు, ఆధిపత్యం చేస్తున్నారనమాట. మిగతా 81 మంది పుత్రులు కర్మకాండి బ్రాహ్మణులు, వైదిక కర్మకాండ బ్రాహ్మణ పదవి స్వీకరించారు. ఇక్కడ చెప్తున్నారు. తర్వాత ఏం చెప్తున్నారు, నభాగాన్ మహాభాగా. ఈ 9 మంది మహాభాగులు. తర్వాత ఏదైతే నవ భవన్ మహాభాగా, మిగతా ఏదైతే 9 మంది, జ్యేష్ఠ కుమారుడు భరతుడు, భరత వంశానికి రాజ్యము. మిగతా 9 మంది 9 ఖండాలకి చక్రవర్తులు. మిగతా 81 మంది కర్మకాండి బ్రాహ్మణులు. మిగతా ఇంకా 9 మంది మిగిలారనమాట. ఆ 9 మంది కూడా నవ భవన్ మహాభాగా, వాళ్ళు మహాభాగ్యవంతులు. నారద మహర్షి వసుదేవుడు చెప్తున్నారు, ఈ 9 మంది మహాభాగ్యవంతులు అంట. ఎందుకు భాగ్యవంతులు వీళ్ళు 9 మంది? ఎలా భాగ్యవంతులు? నవయోగేంద్రులు, మీరు భాగవత్ వినిన చిత్రపటం చూసినా వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు, వస్త్రాలు కూడా ఉండవు, దిగంబర స్థితిలో ఉంటారు, ఒంటి మీద నూలు పోగు కూడా ఉండదు అనమాట. మరి అలాంటి వాళ్ళు భాగ్యవంతులా? వాళ్ళ దగ్గర ఏం సంపద ఉంది? కారు, బంగ్లా, మేడలు, మిద్దులు ఏమైనా ఉన్నావా? మరి అలాంటి వాళ్ళకి నారద మహర్షి భాగ్యవంతులు అంటున్నారు. ఇక్కడ మనం దేంతో పోలుస్తాం భాగ్యవంతులు? 4 బిల్డింగ్లు ఉన్న, 4 కార్లు ఉన్న, 9 బాడీ గార్డ్స్ ఉన్న, వెనకతలు మనకు బ్యాక్ సపోర్ట్గా అంగరక్షకులు, భాగ్యవంతులు.
వీడు ఎంత మెయింటెనెన్స్ చేస్తున్నాడు చూడండి. 4 బిల్డింగ్లు మెయింటైన్ చేస్తున్నాడు, 4 కార్లు ఉన్నవి, 4 సూటు బూట్లు ఉన్నవి, తర్వాత 4గురిని ఎప్పుడు కూడా వెంట తిప్పుకొనే ఉంటున్నాడు, 4 అంగరక్షకులు కూడా ఉన్నారు. ఎంత భాగ్యవంతుడు, ఎంత భాగ్యశాలి వీడు. వాడు భాగ్యశాలి? వాడు భాగ్యశాలి కాదు. ఎన్ని రోజులు ఉంటుంది సంపద? ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ధనం, ఐశ్వర్యము? ఎన్ని రోజులు ఉంటుంది వీళ్ళందరూ అంగరక్షకులు? కానీ ఇలాంటి ఒక సంపద సంపాదించాలి. భాగవత ధర్మం, భాగవత ధనం అనేది నారాయణ పరాయణ అనే భక్తి సంపాదిస్తే జన్మ జన్మలో తోడు వస్తుంది మనకి. జన్మ జన్మలో, ఈ జన్మలో తోడుంటుంది, ఇక ఎన్ని జన్మలైనా తోడుంటుంది. మనం ఎక్కడెక్కడికి వెళ్ళినా ఈ భాగవత ధర్మము మనకి ముందుగా నడిపిస్తూ ఉంటుంది, త్రోవని చూపిస్తూ ఉంటుంది, దారిని చూపిస్తూ ఉంటుంది. అలాంటి ధనాన్ని సంపాదించాలి. అలాంటి ధనాన్ని సంపాదించిన వాళ్ళే మహాభాగులు అంటారు ఇక్కడ. అందుకని ఇక్కడ నారద మహర్షి ఇవన్నీ మహాభాగ, ఈ 9 మందులు కూడా మహాభాగులు, మహాభాగ్యవంతులు. వాళ్ళకి ఒంటి మీద నూళ్ళు లేకపోయినా, ఎటువంటి వస్త్రాలు లేకపోయినా భాగ్యవంతులే. చూడండి, మనము దేశానికి చక్రవర్తిని రాజు అంటారనమాట. రాజుగారు అంటారు. రాజు ఎందుకు? రాజు ఆయన దగ్గర సంపద, ఐశ్వర్యం, ధనము, కోశాగారము, ఫోర్సు, సైన్యం ఇవన్నీ ఉన్నాయి రాజు. కానీ ఒక మందిరంలోని, ఇస్కాన్ మందిరంలో, ఏదైనా మందిరంలోని మఠాలు కానీ ఒక సన్యాసిని మహారాజు అంటాము. రాజు కన్నా శ్రేష్ఠుడు మహారాజు, రాజు కన్నా శ్రేష్ఠుడు రారాజు, మహారాజు. ఆయన దగ్గర ఏముంది? ఆ సన్యాసి దగ్గర ఏముంది? తను జర్నీ చేయడానికి, ట్రైన్ జర్నీ చేయడానికి టికెట్ తీసుకోవడానికి డబ్బులు కూడా ఉండవు. ఇక్కడి నుంచి బృందావనం వెళ్ళడానికి సన్యాసి దగ్గర చిల్లి గవ్వ కూడా ఉండదు. ఎందుకు? ఆయన కాయ కష్టం, పురుషార్థం చేయరు. సన్యాసులు పురుషార్థం చేయరు. మరి ఎందుకు మహారాజు అంటారు? రాజు శరీర పరిపాలన చేస్తాడు దేశమంతా. ఈ మహారాజు సన్యాసి ఆత్మ పరిపాలన చేస్తాడు ఇలాంటి భాగవత ధర్మం ద్వారా. అందుకనే ఈ రాజు కన్నా శ్రేష్ఠుడు మహారాజు. ఇది నిజమైన సంపద. ఈ సంపద నశించిపోద్ది, భౌతికమైన సంపద నశించిపోద్ది. అరే ఇక్కడ డబ్బులు అమెరికాలోనే చెల్లుబాటు లేవు, యూకేలో చెల్లుబాటు లేదు. మరి ఇక్కడ డబ్బులు మనతోనే వస్తుందా? అక్కడ చెల్లుతుందా? ఆ లోకన్నా చెప్పండి, ఆలోచించండి. ఇక్కడ ధనము వేరే స్టేట్కి వెళ్తే కుదరదు, అవ్వదు. ఇక్కడ ధనం ఇక్కడే వదిలేయాలి. అలాంటిది ఇక్కడ ధనము పై లోకంలో ఎలా చెల్లుతుంది? ఇది భౌతికమైన ధనము. నిజమైన ధనము గోలోకేర ధన హరినామ సంకీర్తన. హరినామమే నిజమైన ధనము. శ్రీమద్ భాగవతమే నిజమైన ధనము. శ్రీమద్ భాగవత ధర్మమే నిజమైన ధర్మము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ ధనము ఎల్లప్పుడూ మనతో తోడుకొస్తుంది. మనం ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడక్కడ మార్గం శుభ్రం చేసి మనకి మార్గాన్ని చూపిస్తుంది. అలాంటి ధనాన్ని సంపాదించుకోవాలి. అందుకని వాళ్ళు మహాభాగ్యవంతులు అంటున్నారన్నమాట. భావన్ మహాభాగో మునియో యర్ధ సంసిన. ఈ మునులు నిరంతరం కూడా భగవత్ చింతనలో గడిపేవారు అనమాట. ఇది చెప్పే కదా, ఇప్పుడు వాళ్ళే మహాభాగులు. నిరంతరం కూడా భగవత్ చింతనలో గడిపే వాళ్ళే భాగ్యవంతులు, మహాభాగులు అంటారు. నిరంతరం కూడా భగవత్ చింతనలో గడపాలి. ఎప్పుడు కూడాను ఏ ఆలోచనలో ఉండకూడదు. నిరంతరం కూడా భగవత్ చింతనలోని భగవంతుడి యొక్క పాదాలే ధ్యానంలోకి రావాలి. మీరు వ్యాపారం అన్ని మానుకొని ధ్యానం చేయమనట్లే. ఎక్కడ కూడా ఏది భాగవతం, గీత, రామాయణం ఎక్కడ కూడా చెప్పట్లే. అన్నీ వదిలి ధ్యానం చేయండి. మీరు యొక్క ఫీల్డ్లో ఉండి కూడా ఆ వృత్తి,
ఆ వృత్తి ధర్మం చేస్తూ కూడా భగవత్ స్మరణలో ఉండాలి. ఇదే విషయం గీతాలో చెప్తున్నాడు కృష్ణుడు అర్జునుడికి. నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, తస్మా సర్వేసు కాలేసు, అన్ని కాలాల్లో అన్ని సమయాల్లో, తస్మా సర్వేసు కాలేసు, అన్ని కాలాల్లో అన్ని సమయాల్లో మాం అనుస్మరణ, నా స్మరణ చేసుకో. మనసులోని నన్ను స్మరించు, నా కోసం ధ్యానం చెయ్యు. యుద్ధచ, అర్జున నువ్వు క్షత్రియుడు కాబట్టి యుద్ధం చెయ్యు. శూద్రుడైతే శూద్ర పని చేస్తాడు, వైశ్య అయితే వైశ్య వ్యాపారం పని చేస్తాడు, ఉద్యోగం చేస్తాడు, వ్యవసాయం చేస్తాడు. కానీ నిజమైన జాబ్ ఏంటి, నిజమైన సర్వీస్ ఏంటి? తస్మా సర్వేసు కాలేసు మాం అనుస్మరణ, నా స్మరణ మర్చిపో మాకు. ఏదైనా చేసుకో, నీ వృత్తి ధర్మము, శరీరం పోషించుకోవడానికి, కుటుంబ వ్యవహారం నడపడానికి నువ్వేదైనా చెయ్యు పనిపాటు, కానీ నన్ను తలుచుకొని చెయ్యు, నా స్మరణ చేస్తూ చెయ్యు. ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. ఆ మునులు నిరంతరము భగవత్ చింతనలో గడిపేవారు అనమాట. యర్థ సంసినం చెప్తున్నారు. తర్వాత అందరికీ జ్ఞానం ఇచ్చేవారు. ఇదే ఒక సాధు సన్యాసి యొక్క ధర్మం. ఇదే ఒక సాధు సన్యాసే కాదు, ఒక గృహస్థుడు కూడా ఈ విధంగా బ్రతకాలి. తనం నిరంతరం భగవత్ చింతనలో గడపాలి, భాగవత ధర్మాన్ని స్వీకరించాలి, అవలంబించాలి, ఆచరించాలి, తర్వాత ప్రచారం చేయాలి. ఒక గృహస్థ అయినా, సన్యాసి అయినా, ఎవరైనా సరే, ఒక బ్రహ్మచారి అయినా, వానప్రస్థ అయినా ఇదే. తను ఆచరించాలి, స్వీకరించాలి, నేర్చుకోవాలి, ఆచరించాలి, ప్రచారం చేయాలి. కేవలం ఈ జ్ఞానం అనేది మనతో సమాధి అవ్వకూడదు, ప్రపంచం అంతా పంచాలి. ఇదే కృష్ణ చైతన్యం యొక్క మూల ఉద్దేశము, ఇదే మిషన్. అందరికి తెలియాలి ఈ భగవత్ చింతన, ఈ భాగవత ధర్మం అంటే. ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట. యత్త సంసినం, తర్వాత అందరికీ జ్ఞానం ఇచ్చేవాడు, స్వయము చింతన చేసేవారు, తర్వాత తోటి వాళ్ళకి చెప్పేవారు. చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నారు. స్వయం అనుభూతి, ఆ భగవంతుడి మీద అనుభూతి పొందేవారు, తర్వాత రమించేవారు, ఆస్వాదించేవారు, తర్వాత ఆ ఆస్వాదించిన శేషభాగం కూడా, ఆ ఫలం కూడా ప్రజలకు పంచేవారు అనమాట. ఇది ప్రచారం, ఈ విధంగా ఉండాలి. ఈ కొంతమంది ఎటువంటి ఆచరణ గట్ట ఏమూడదు, కేవలం ప్రచారం చేస్తూ ఉంటారు. స్వయం అప్పని ఆచరిద్దే ప్రభు జీవేరా సికాయ్, నువ్వు స్వయంగా ఆచరించు, పరులకి ఉపదేశం చెయ్యు. ఆ ప్రభావం అనేది వాళ్ళ మీద పడుతుంది. తర్వాత ఏం చెప్తున్నారు ఇక్కడ? వ్యర్థ సంసినం శ్రవణ, శ్రమించేవాడు, తర్వాత ప్రచారం ఎంతో శ్రమతో కూడిందనమాట. ఈ ప్రచారం కూడా ఎంతో శ్రమతో కూడిందనమాట. ఎంతో శ్రమ. ఈ ప్రచారం అంటే మాటలు కాదు, ఎంతో శ్రమ. ఎంతో కష్టపడాలి, కష్టపడగానే అవ్వదు ఈ భాగవత ప్రచారం, భాగవత ధర్మము, భాగవత సప్తాలు ఎంత శ్రమతో కూడింది ఇవన్నీ కూడా. చాలామంది అనుకుంటారు ఇంకేం పని పాట లేదు, వచ్చాడు భాగవతం చెప్పడానికి. ఎంత శ్రమ, ఎంత మైండ్ కూల్గా ఉండాలి, ఎంత ఇవన్నీ మెయింటెనెన్స్, ఇవన్నీ ఎంతో విధంగా ఉంటుందన్నమాట. ఎంతో ప్రశాంతత కూడా అవసరం ఈ ప్రచారం కోసం. సో ఈ విధంగా చెప్తున్నారనమాట. సో ఈ విధంగా చెప్పనియండి, మిగతాది తర్వాత రేపు మనం తెలుసుకుందాము. నారద మహర్షి ఇంకా ఎన్నో విషయాలు చెప్తారు, తర్వాత భాగవత ధర్మాన్ని ప్రారంభిస్తారు. ఈ భాగవత ధర్మం అనేది అత్యంత శ్రేష్టమైన ధర్మము. దాన్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వినడానికి ప్రయత్నం చేయండి, వినిన తర్వాత ఆచరించడానికి
ప్రయత్నం చేయండి. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం మహాపురాణం కి, యుగ ధర్మ హరినామ సంకీర్తన కి, సంకీర్తన భక్త బృంద కి, నితాయ గౌరి ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.